హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు పచ్చజొన్న పిండితో అట్టు ఎలా వేసుకోవడమో చూపిస్తున్నానండి. ఈ బౌల్లో నేను ఈ 2 స్పూన్ఫుల్ ఆఫ్ పిండి తీసుకున్నాక అందులో ఒక సరిపడా సాల్ట్, కారం, జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని లూజ్గా కలుపుకోవాలి. పిండి చాలా మట్టుగా లూజ్గా ఉండాలి. మొన్న బియ్యం మట్టుకు ఎలా కలుపుకున్నామో అలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ఇది ఏఎంసీ ప్యాన్, ఏఎంసీ తవా. నేను ఈ తవా పైన ఇప్పుడు దోశ వేసి చూపిస్తానండి. దోశ వేసే ముందు జస్ట్ ఒక 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆనియన్తో రబ్ చేసుకుందాము. ఇలా ఒక జస్ట్ 2-3 డ్రాప్స్ వేసేసి ఆనియన్తో రబ్ చేసుకుందాము. ఇలా అట్టు వేసాక జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేద్దామండి. వేసేసి లిడ్తో క్లోజ్ చేద్దాము. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఆల్రెడీ పైకి వచ్చేసింది అట్టు. చూడండి, కలర్ కూడా ఎంత చక్కగా వచ్చిందో చూడండి, బ్రౌనిష్గా. అట్టు అంటే ఇలాగే ఉండాలండి. మ్యాక్సిమం హోల్స్ ఉండాలి. హోల్స్ వస్తేనే అది ఉడికినట్లు అవుతుంది పిండి అనేసి. చూడండి ఎంత నీట్గా బ్రౌనిష్ ఉందో. ఇది చాలా హెల్దీ జొన్న పిండి, రిచ్ ఇన్ కాల్షియం అండి. జొన్నలు, తెల్ల జొన్నల కంటే పచ్చి జొన్నల పిండి చాలా హెల్దీ. ఇది డయాబెటిక్ పేషెంట్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలా హెల్దీ రెసిపీ ఇది. చూడండి, టేస్టీ అండ్ హెల్దీ పచ్చజొన్న అట్టు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ షాన్విక్. హాయ్ గైస్. ఏం తింటున్నావు? జొన్న తింటున్నా. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. బాగుందా? ఈజ్ ఇట్ హెల్దీ ఆర్ అన్హెల్దీ? హెల్దీ. ఎస్. ఎలా ఉంది? నీకు నచ్చిందా? నచ్చింది గైస్. బాయ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.